బిట్స్ పిలానీ అనేది మొత్తం 5 క్యాంపస్లు ఉన్నాయండి. సో పిలానీ, దుబాయ్, గోవా, హైదరాబాద్ అండ్ ముంబై. ఇది భారతదేశంలో వచ్చినటువంటి తొలితరం యూనివర్సిటీ. 1964లో ఇది డీమ్డ్ యూనివర్సిటీగా ఏర్పడింది. ఈ ఇన్స్టిట్యూట్ రావడంతోనే ప్రపంచంలోనే బెస్ట్ కాలేజ్ ఏందండి ఇంజనీరింగ్ కి? MIT, మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. ఇది US క్యాంపస్ అనమాట. అదేవిధంగా 50,000 మంది స్టూడెంట్స్ ఈ యొక్క క్యాంపస్ లో ఇప్పుడైతే చదువుతూ ఉన్నారనమాట. దీంట్లో ఇంజనీరింగ్ సైన్సెస్, మేనేజ్మెంట్ మరియు ఫార్మసీ కోర్సులు కూడా ఇందులో ఉన్నాయి. ఇది ఇంటర్నేషనల్ అకాడమిక్ సిటీలో ఉందండి. బిట్స్ పిలానీ అనేది 2000 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయబడింది. సో ఏమేమి కోర్సెస్ ఉన్నాయనేది ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ వరకు ఈ కోర్సులన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ లో ఫౌండేషన్ ఉంటుందండి. సెకండ్ ఇయర్ లో డిసిప్లిన్ కోర్ కోర్సెస్ అండ్ హ్యుమానిటీస్ ఎలెక్టివ్స్ అనేవి ఉంటాయి. లాస్ట్ డేట్ ఫర్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్స్ 25th జూన్. కానీ అప్పుడు దాకా పెట్టుకుంటే సీట్లు ఉండవు. ఏదైనా సరే ఏప్రిల్ 20వ తారీఖు లోపల ఇదంతా పంచాయతీ క్లోజ్ చేసుకోవాలి. సో ఒక్కసారి ఫీజు గురించి చూద్దామండి. ట్యూషన్ ఫీ వచ్చేసి ఇదండి 26,000, అంటే 50,000 అండి. సంవత్సరానికి 50,000 ధీరమ్స్, అంటే 12 లక్షల రూపాయలు మీకు వితౌట్ స్కాలర్షిప్ అండి. కానీ మీకు మంచి పర్సంటేజ్ ఉంటే విపరీతమైనటువంటి స్కాలర్షిప్ ఉంటుంది. సో ప్లేస్మెంట్ ఫీజు వచ్చేసి ₹1,00,000 ఉంటుందండి. సో కాషన్ డిపాజిట్ వచ్చేసి ₹1,00,000 ఉంటుంది అడిషనల్ గా. ఫస్ట్ ఇయర్ లో ఎక్కువ ఇది. అడ్మిషన్ ఫీజు వచ్చేసి ఒక 2,000 ఉంటుంది. ఇది ఒకటి చూడాలి. సో మీకు ట్యూషన్ ఫీజు వరకు మనం గమనించినట్లయితే 26,000 సెమిస్టర్ కడితే చాలు. 26,420. హాస్టల్ ఫీజు వచ్చేసి ఎంత? రెండు కలిపితే ఎంత సెమిస్టర్ కి? 40,000 దిరమ్స్, అంటే 8 లక్షలు. డబ్బులు ఉంటే మాత్రం హ్యాపీ క్యాంపస్ ఇది. మీరు హ్యాపీగా వెళ్ళి చదువుకోండి. మీ పిల్లలకు మంచి భవిష్యత్తుని క్రియేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.